ఈ సినిమాలో చాలా బయట పెట్టారని అర్థమైంది, ఏదో ర్యాప్ పాడారంట. ఎలా జరిగాయి అవన్నీ? టెల్ us about that part. ఒక ఇయర్ నుంచి జస్ట్ అలా ఫన్ కోసం రాస్తున్నాను. ఒక పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను, నా ఫ్రెండ్స్తో కలిసి బీట్ అన్ని రికార్డ్ చేశాను. అండ్ సెకండ్ పాట రాస్తున్నప్పుడు రితేష్కి జస్ట్ క్యాజువల్గా సో హీ వాజ్ లైక్ హుక్ చాలా బాగుంది, మన సినిమాకి రాస్తే మనం పెట్టొచ్చు, బ్యాక్ ఒక సీన్ చేసి సీక్వెన్స్లో పెట్టొచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చు అని. సడ్ ఓకే, ఐ ట్రై టు రైట్ సంథింగ్ న్యూ. కానీ 2-3 days తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాటే పాడుతున్నారు. అవును, ఆ హుక్ నచ్చింది. సెట్ మీద అందరికీ అంటించేసింది పాట. ఏంటది? అది సినిమాలో లేదు కదా, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ సినిమాలో సీన్ ముందు సీన్ పైన ఏదైతే వినిపించారో దాన్ని యూజ్ చేశారు. చేసాం. అయితే వద్దులే, వస్తుంది ఇప్పుడు 1 week లో వస్తుంది. ఓకే ఓకే, సూపర్. సో అదే అండి, రాసాను, పాడాను, వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ రితేష్'s బ్యూటీ ఇస్ దట్ హీ విల్ గివ్ ద డ్యూ క్రెడిట్ టు హూఎవర్ ఇస్ గివింగ్ ద ఐడియా ఆర్ ద క్రియేటివ్ పార్ట్, రైట్? ఈవెన్ హిస్ AD team, they are so like satisfied and fulfilled with their creativity because he allows them to be themselves and give creative inputs. Absolutely. With his clarity also being a strong part of the direction. So he allowed me to be myself and give the direction for that music video and the choreography and the shots and art, costume, like everything. And I think best experience of my life, Andy. Wow. Of my life, Antuna, not even in the film industry or career, of my life. Amazing. సో అలాంటి టీం కుదరడం అనేది రేర్గా జరుగుతూ ఉంటుంది. Lucky. True. సో కాదు, సినిమాలో రాబోయే ర్యాప్ మేము ఎలాగో వింటాము, మీ సొంతంగా ఏదైనా రాసుకున్నదో ఆర్ ఎనీ ర్యాప్ దట్ యూ లైక్ మా కోసం పాడొచ్చు కదా? నా ఫస్ట్ పాట పాడతా. యా ప్లీజ్. నేను కూడా నీ నోట్లో అది ఒకటే విన్నా. అవునా? మన సాంగ్ ఒకటే, ఇది వినలా. నైస్. जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, क्या आपके हाथा साफ है? टूथपेस्ट में नमक और शैम्पू में झाग है, हम्माम के सीट पे भी तशरीफ का नाप है, वाह वाह क्या लाइन थी, आदाब आदाब है. I can go on. Stop. నాకేం అర్థం కాదు కానీ ఇండియన్కి అయితే చాలా బాగుంది. మంచి హైదరాబాదీ లైన్స్, అసలు సూపర్ ఉంది. వావ్, తను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టాలెంట్ బయట పెడుతుంది. ఇంకా లేదండి, ఇంతే. లేదు వస్తాయి చూడండి, నెక్స్ట్ టైం డైలాగ్స్ రైటింగ్ అన్ని నెమ్మదిగా వస్తాయని అర్థం. యా, బట్ అమేజింగ్. సో ఇప్పుడు ఎలాగో సాంగ్ టాపిక్ వచ్చింది కాబట్టి, కాలభైరవ గారు మీ ఇద్దరేంటి కాంబో ఆఫర్? జియో శ్రీసింహ గారు, కాలభైరవ గారు. యాక్చువల్గా అంటే అలా కుదిరింది అంటే ఇప్పటివరకు ఎక్సెప్ట్ లాస్ట్ మూవీ వేరే ఆయన చేశారు భరత్ అని, బట్ ఇప్పటివరకు అంటే అందరూ అడుగుతుంటారు మీరు కాంబోనా అని, బట్ లక్కీ అంటే అలాగా డైరెక్టర్ కూడా భైరవన్న చేయాలనిపించి నాతో వర్క్ చేయాలనిపించి జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ మీ ఇద్దరిని చూస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా అసలు. ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉంటూ యునో సక్సెస్ఫుల్ కెరియర్స్ని ముందుకు తీసుకువెళ్తూ, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ, మంచి ఫ్యామిలీ యునో నేమ్ ఉంది కాబట్టి. అండ్ అఫ్కోర్స్ మత్తు వదలరా పార్ట్ 1 టైంకి కాలభైరవ గారు మీరు ఆల్మోస్ట్ సిమిలర్గా కెరియర్స్ స్టార్ట్ చేసినట్టే. బట్ ఇప్పుడు కాలభైరవ గారు ఈజ్ ఆన్ టు ద ఆస్కార్ స్టేజ్, పాడారు అక్కడ వెళ్ళి. సో నౌ హీఈస్ స్టార్ కదా, మరి రెమ్యూనరేషన్ అది పెంచడము అన్ని జరిగాయా? జరిగే ఉంటాయి మరి. యాక్చువల్గా రెమ్యూనరేషన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు. నో జస్ట్ కిడింగ్. కాదు, సినిమా చెయ్యాలి కదా, మళ్ళీ నేను ఇప్పుడు బిగ్గర్ స్టేజ్కి వెళ్ళానని అన్నారా అనేసి. హౌ వాజ్ ద ఎన్విరాన్మెంట్ ఆ టైంలో? అసలు ఇంట్లో ఎలా ఉండింది? ఇట్ వాజ్ గ్రేట్ అండి. అంటే ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండ్ అమేజింగ్. అంటే
మాటల్లో పెట్టలేం ఫీలింగ్. ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్. ఇంకా జరుగుతూ ఉంటాయా దాని డిస్కషన్ ఆర్ దట్? ఇంకా లేదులేండి, ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటన్నది దాని మీద ఉందా? ఓకే, బట్ వి వర్ ఆల్ సో ప్రౌడ్. అండ్ ఆ టైంకి నిద్ర లేచి రెడీగా అలాంటి అంటే నిద్ర మత్తు వదులుచుకోవడం కష్టం కదా, అయినా కూడా మన ఆస్కార్ వెయిట్ చేయడం అదంతా ఇంకా మెమరబుల్గా ఉంది మాకు. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్ టు ద హోల్ ఫ్యామిలీ అండ్ టు అస్ యాజ్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్.